బ్యాక్ టు న్యూస్. మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ డైరెక్షన్ లో బీఆర్ఎస్ సభ్యులు సభలో దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. సభలో బీఆర్ఎస్ సభ్యులు రౌడీలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తనపై దాడి చేసేందుకు బీఆర్ఎస్ సభ్యులు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రాన్ని వేట కుక్కల్లా దోచుకున్నారని, కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. 10 ఏళ్లు అబద్ధాలతో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అబద్ధాలతో కాలం వెళ్లదీస్తోందని ఎద్దేవా చేశారు. ఈ సభని అబద్ధాలతో ఆ 10 సంవత్సరాల అబద్ధాలతో ఎలా అయితే పరిపాలించారో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే రకమైన అబద్ధాలతో జనాలని మళ్లీ మభ్య పెట్టాలని చూస్తున్నారు. అధ్యక్ష, ఒకటి నిజం, ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడూ సభకు రాడు. అధ్యక్ష, ఎప్పుడూ సభకు రాడు. కొంతమంది నీటికి పంపిస్తాడు. రౌడీల్లా గూండాల్లా ఈ సభలో ప్రవర్తిస్తుంటారు. ఎంత దురదృష్టమో చూడండి అధ్యక్ష, ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి అధ్యక్ష. ప్రతిపక్షం అంటే విమర్శించడమే ప్రతిపక్ష పని అన్నట్లుగా ఎలా విమర్శిస్తున్నారో, ఎలా నడుచుకుంటున్నారో తమరు ఒక్కసారి చూడండి అధ్యక్ష. ఇందాక మీరు చూశారు, ఒక దళిత స్పీకర్ గారు కూడా ఉన్నారని గ్రహించకుండా మీ మీదే పుస్తకాలు ఇసిరేశారు. నన్ను మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ఇదే సీటు దగ్గరకు వచ్చి బెదిరించబోయారు. అధ్యక్ష, ప్రత్యక్షంగా ఇవన్నీ మీరు చూశారు. అధ్యక్ష, ఆనాడు 2014 రాష్ట్రం ఏర్పడటానికి ముందు ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అధ్యక్ష, కాపలా కుక్కల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతానని చెప్పారు. అధ్యక్ష, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కాపలా కుక్కల తెలంగాణని కాపాడలేదు. అధ్యక్ష, కాపలా కుక్కలా కాకుండా వేట కుక్కలాగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తుని కొల్లగొట్టుకున్నారు. అధ్యక్ష,